రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని గర్జించిన ఆ గొంతుక విని దశాబ్దాలు గడిచిపోయాయి. కాని ఆ పిలుపు ఇప్పటికీ భారతీయ యువత నరనరాల్లో ప్రవహిస్తూనే ఉంది. ఆయనొక మనిషి కాదు, ఒక శక్తి. బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించిన రాజ్యంగా విర్రవీగుతున్న వేళ ఆ సూర్యుడి కళ్లల్లోకి సూటిగా చూసి సవాలు విసిరిన ధీరుడు అతనే సుభాష్ చంద్రబోస్. ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథ కాదు, ఒక సాహసికుని ప్రయాణం. ఐసీఎస్ ఉద్యోగాన్ని గడ్డిపోచలా విసిరేసిన త్యాగధనుడి కథ. సొంత ఇల్లే జైలుగా మారితే మారువేషంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మాస్టర్ మైండ్ కథ. రండి ఆ చరిత్ర పుటల్లోకి వెళ్దాం. కాలం 1897 జనవరి 23. ప్రదేశం ఒరిస్సాలోని కటక్. జానకినాథ్ బోస్, ప్రభావతి దేవి దంపతులకు 9వ సంతానంగా జన్మించాడు సుభాష్. తండ్రి గొప్ప లాయర్, తల్లి దైవభక్తి పరాయణురాలు. చిన్నప్పటి నుండే సుభాష్ మిగతా పిల్లల్లా ఉండేవాడు కాదు. ఆ కళ్లలో ఏదో తెలియని తీవ్రత ఉండేది. ఆటపాటల్లో కంటే చుట్టూ జరుగుతున్న సంఘటనల్నే ఎక్కువగా గమనించేవాడు. కటక్లోని పాఠశాలలో చదువుతున్న రోజులు అవి. ప్రధానోపాధ్యాయుడు బేణి మాధవ్ దాస్ బోధనలు సుభాష్ మనసుపై చెరగని ముద్ర వేశాయి. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని ఆయన చెప్పిన మాటలు సుభాష్ గుండెల్లో నాటుకుపోయాయి. కానీ అసలైన తిరుగుబాటు కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో మొదలైంది. అక్కడ ఓటెన్ అనే బ్రిటిష్ ప్రొఫెసర్ ఉండేవాడు. అతనికి భారతీయులంటే చిన్నచూపు. తరగతి గదిలో భారతీయ విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడేవాడు. రక్తం మరిగిపోయే యువకులు వారు. ఒకరోజు సహనం నశించింది. కాలేజీ మెట్ల మీద ప్రొఫెసర్ ఓటెన్ను ఎవరో కొట్టారు. ఆ గుంపులో ముందు నిలబడింది ఎవరో తెలుసా? మన సుభాష్. దీనికి ఫలితం కాలేజీ నుండి బహిష్కరణ. కానీ ఆ శిక్ష సుభాష్ ను కుంగదీయలేదు. ఆత్మాభిమానం లేని చదువు ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు. ఇదే అతని జీవితంలో మొదటి విజయం. భయానికి వ్యతిరేకంగా వేసిన మొదటి అడుగు. తండ్రి జానకినాథ్ బోస్ కు ఒక కోరిక ఉంది, తన కొడుకు పెద్ద బ్రిటిష్ అధికారి కావాలని. అందుకే సుభాష్ ను లండన్ పంపించారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ పరీక్ష రాయడానికి. అది ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పరీక్ష. పైగా భారతీయులు పాస్ కావడం బ్రిటిష్ వారికి అస్సలు ఇష్టముండేది కాదు. అని సుభాష్ మేధస్సు అసాధారణమైనది. కేవలం కొన్ని నెలల ప్రిపరేషన్ తోనే 1920లో జరిగిన ఆ పరీక్షలో 4వ ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు సుభాష్ ముందు 2 దారులున్నాయి. ఒకటి, బ్రిటిష్ ప్రభుత్వంలో గొప్ప అధికారిగా భోగభాగ్యాలతో కూడిన జీవితం. 2, కష్టాలతో కన్నీళ్లతో కూడిన స్వాతంత్ర్య పోరాటం. సుభాష్ ఏం చేశాడో మనందరికీ తెలుసు. నేను ఏ ప్రభుత్వాన్ని అయితే కూలదోయాలనుకుంటున్నానో అదే ప్రభుత్వానికి సేవకుడిగా ఉండలేను అని తన అన్నయ్య శరత్ చంద్రబోస్ కు ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఐసీఎస్ ఉద్యోగాన్ని కాలితో తన్నేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్రిటిష్ వారి అహంకారం మీద కొట్టిన దెబ్బ. 1921లో భారత్ తిరిగి వచ్చిన సుభాష్ నేరుగా ముంబైలో మహాత్మా గాంధీని కలిశారు. అప్పటికే గాంధీ నిరాకరణ ఉద్యమంతో దేశాన్ని ఊపేస్తున్నారు. 24 యువకుడు సుభాష్ 52 ఏళ్ల గాంధీజీని కలిసిన ఆ సన్నివేశం చాలా ఆసక్తికరమైనది. సుభాష్ గాంధీజీని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. మనం ఎలా పోరాడతాం? మన వ్యూహం ఏంటి? గాంధీజీ చెప్పిన సమాధానాలు సుభాష్లోని విప్లవ భావాలకు పూర్తిగా తృప్తినివ్వలేదు. కానీ గాంధీజీ సుభాష్ ను చిత్తరంజన్ దాస్ సిఆర్ డాస్ దగ్గరకు వెళ్లమని సూచించారు. సిఆర్ దాస్ బెంగాల్ పులి. సుభాష్ కు రాజకీయ గురువు, తండ్రి తర్వాత తండ్రి లాంటివారు అయ్యారు. బోస్ వేగంగా ఎదిగారు. యువత ఆయన వెంట నడిచింది. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్లో కొత్త రక్తం, సోషలిస్ట్ భావాలు కలిగిన యువ కిషోరాలుగా మారారు. కానీ ఇక్కడే ఒక అంతర్యుద్ధం మొదలైంది. గాంధీజీ మార్గం అహింస, చరఖ, గ్రామీణ అభివృద్ధి. బోస్ మార్గం ఆధునికత, పారిశ్రామికీకరణ, అవసరమైతే ఆయుధ పోరాటం. శత్రువు బలహీనతను మన అవకాశంగా మలుచుకోవాలి అనేది బోస్ సిద్ధాంతం. బ్రిటిష్ వారు మనల్ని దయతో వదిలిపెట్టరు, మనం తరిమి కొట్టాలి అని ఆయన బలంగా నమ్మేవాడు. 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 41 ఏళ్లు. అధ్యక్షుడిగా ఆయన చూపించిన విజన్ అద్భుతం. ప్లానింగ్ కమిషన్ గురించి అప్పుడే మాట్లాడారు. కానీ 1939 వచ్చేసరికి పరిస్థితి మారింది. రెండోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బోస్ సిద్ధమయ్యారు. కానీ గాంధీజీకి ఇది ఇష్టం లేదు. గాంధీజీ తన అభ్యర్థిగా పట్టాభి సీతారామయ్యను నిలబెట్టారు. దేశం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. గాంధీజీ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? కానీ ఫలితాలు వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. పట్టాభి సీతారామయ్యపై సుభాష్ ఘన విజయం సాధించారు. అప్పుడు గాంధీజీ అన్న మాట చరిత్రలో నిలిచిపోయింది. పట్టాభి ఓటమి నా ఓటమి, పట్టాభిస్ డిఫీట్ ఈజ్ మై డిఫీట్. ఆ మాటతో కాంగ్రెస్లో ప్రకంపనలు వచ్చాయి. వర్కింగ్ కమిటీ సభ్యులందరూ రాజీనామా చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపలేక, తన సొంత పార్టీలోని పెద్దల సహాయరాహిత్యం భరించలేక సుభాష్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సింహం ఒంటరిదైంది, కానీ అడవిని వదిలిపెట్టలేదు. కాంగ్రెస్లోనే ఉంటూ ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పక్షాన్ని స్థాపించారు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. బోస్ దీనిని సువర్ణావకాశంగా భావించారు. బ్రిటిష్ వారి కష్టకాలం మనకు స్వాతంత్ర్యకాలం కావాలి అని నినదించారు. దీంతో భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. జైల్లో సుభాష్ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆరోగ్యం క్షీణించింది. జైల్లోనే ఆయన చనిపోతే దేశం అంటుకుపోతుందని భయపడిన ప్రభుత్వం ఆయన్ని కోల్కతాలోని ఆయన సొంత ఇంటికి ఎల్గిన్ రోడ్ పంపి గృహ నిర్బంధం, హౌస్ అరెస్ట్ చేసింది. ఇంటి చుట్టూ 24 గంటలు సిఐడి పోలీసులు కాపలా. లోపల సుభాష్ చిక్కిపోతున్నారు, మంచం పట్టి ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ లోపల ఒక మహా అద్భుతమైన పథకం రచింపబడుతోంది. తేదీ జనవరి 16, 1941. అర్ధరాత్రి. బయట చలి వణికిస్తోంది. ఇంటి బయట పోలీసులు నిద్రమత్తులో ఉన్నారు. సుభాష్ గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. కానీ సుభాష్ అక్కడ లేరు. ఒక ముస్లిం ఇన్సూరెన్స్ ఏజెంట్ జియావుద్దీన్ వేషంలో పొడవైన గడ్డం, షేర్వాణి ధరించి ఆయన సిద్ధంగా ఉన్నారు. తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ డ్రైవర్గా మారాడు. వాండరర్ కారు ఇంజిన్ శబ్దం చేయకుండా నెమ్మదిగా గేట్ దాటింది. ఏమాత్రం అనుమానం వచ్చినా అక్కడికక్కడే కాల్చివేసే ప్రమాదం ఉంది. గుండెలు చేతిలో పట్టుకుని ఆ కారు కలకత్తా వీధుల్లోకి దూసుకెళ్ళింది. అక్కడి నుండి గోమోహ్ రైల్వే స్టేషన్, అక్కడ కల్కా మెయిల్ పట్టుకుని ఢిల్లీకి, అక్కడి నుండి పెషావర్, పాకిస్తాన్కు ప్రయాణం మొదలైంది. పెషావర్ నుండి కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ చేరడం అంత సులభం కాదు. గిరిజన పఠాన్ వేషంలో మూగవాడిలా నటిస్తూ సుభాష్ సరిహద్దులు దాటారు. కాబూల్లో ఆయన పడిన కష్టాలు వర్ణనాతీతం. ఉండడానికి సరైన చోటు లేదు, జేబులో డబ్బు లేదు, ఎప్పుడు బ్రిటిష్ గూఢచారులు గుర్తుపడతారో తెలియని భయం. ఒక చిన్న గదిలో ఎలుకలతో పాటు నివసించారు. చివరకు ఇటాలియన్ రాయబార కార్యాలయం సహాయంతో ఒర్లాండో మజోట్టా అనే ఇటాలియన్ పేరుతో నకిలీ పాస్పోర్ట్ సంపాదించారు. అక్కడి నుండి రష్యా మీదుగా జర్మనీకి బయలుదేరారు. మాస్కో నుండి బెర్లిన్ వెళ్లే రైలులో కూర్చున్నప్పుడు సుభాష్ మనసులో ఒకటే ఆలోచన: నా దేశం కోసం నేను భిక్షగాడినైనా అవుతాను, సైనికుడినైనా అవుతాను. గృహ నిర్బంధం నుండి తప్పించుకున్న బోస్ కాబూల్, రష్యా మీదుగా జర్మనీ చేరుకున్నారు. ఇప్పుడు కథ బెర్లిన్ నుండి మొదలవుతుంది. జర్మనీ రాజధాని బెర్లిన్, అది నాజీల అడ్డా. అక్కడికి చేరిన సుభాష్ ఒకటే లక్ష్యంతో ఉన్నారు: నా శత్రువు బ్రిటన్, శత్రువు జర్మనీ నాకు మిత్రుడు. అక్కడ బోస్ ఫ్రీ ఇండియా సెంటర్ను స్థాపించారు. అక్కడి నుండే తొలిసారిగా జై హింద్ అనే నినాదం పుట్టింది. జర్మనీ రేడియో ద్వారా బోస్ గొంతు భారతదేశానికి వినిపించినప్పుడు ఇక్కడ బ్రిటిష్ వారు ఉలిక్కిపడ్డారు. నేను సుభాష్ మాట్లాడుతున్నాను అన్న ఆ గంభీర స్వరం విని భారతీయుల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. బోస్ బతికే ఉన్నారు. కానీ జర్మనీలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. బోస్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. 1942 మే నెలలో ప్రపంచాన్ని భయపెడుతున్న నియంత అడాల్ఫ్ హిట్లర్తో సమావేశం ఖరారైంది. ఆ సమావేశం చాలా ఆసక్తికరంగా జరిగింది. హిట్లర్ తన ఆత్మకథ మెయిన్ కాంఫ్లో భారతీయుల గురించి తక్కువ చేసి రాశాడు. భేటీ మొదలవ్వగానే బోస్ మొహమాటం లేకుండా ఆ విషయాన్ని హిట్లర్ ముఖం మీదే అడిగారు. మా దేశాన్ని అవమానిస్తూ రాసిన ఆ వాక్యాలను తొలగించండి అని డిమాండ్ చేశారు. హిట్లర్ ఆశ్చర్యపోయాడు. తన కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం ఉన్న ఆ వ్యక్తిని చూసి గౌరవించాడు. కానీ హిట్లర్ నుండి ఆశించినంత సైనిక సహాయం అందదని బోస్కు అర్థమైంది. జర్మనీ యుద్ధ ట్యాంకులు ఇండియా దాకా రాలేవు. అప్పుడే బోస్కు ఒక ఆలోచన వచ్చింది. ఆసియాలో జపాన్ అప్పటికే బ్రిటిష్ వారిని ఓడిస్తోంది. యుద్ధం ఆసియా వైపు మారుతోంది. నేను ఆసియా వెళ్ళాలి, అక్కడి నుండే బ్రిటిష్ వారిపై దండయాత్ర చేయాలి అని బోస్ నిర్ణయించుకున్నారు. ఇది చరిత్రలో ఎవరూ సాహసించని ప్రయాణం. రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం. సముద్రం నిండా బ్రిటిష్, అమెరికన్ యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి. ఆ సమయంలో జర్మనీ నుండి జపాన్ వెళ్లడమంటే ఆత్మహత్యతో సమానం. విమానంలో వెళ్లలేరు, ఓడలో వెళ్లలేరు. మిగిలిన ఏకైక మార్గం జలాంతర్గామి సబ్మెరీన్. 1943 ఫిబ్రవరి 8 కీల్ నౌకాశ్రయం. బోస్ తన భార్య ఎమిలీ షెంకల్, చిన్న కూతురు అనితకు కన్నీటి వీడ్కోలు పలికారు. తిరిగి వస్తానో లేదో తెలియదు, కానీ నా దేశం పిలుస్తోంది అని చెప్పి జర్మన్ సబ్మెరైన్ U-180లోకి ఎక్కారు. ఆ ప్రయాణం నరకం. 90 రోజుల పాటు సూర్యకాంతి చూడకుండా నీటి అడుగున ఇరుకైన గదిలో ప్రయాణం. శత్రువుల నౌకలు పైన తిరుగుతుంటే ఇంజిన్ ఆపేసి సముద్రం అడుగున నిశ్శబ్దంగా గడపాలి. ఏమాత్రం శబ్దం వచ్చినా బాంబులు వేస్తారు. ఆక్సిజన్ తక్కువగా ఉండేది. భోజనం సరిగా లేదు. అన్నింటికంటే ప్రమాదకరమైన ఘట్టం మడగాస్కర్ దగ్గర జరిగింది. అక్కడ జర్మన్ సబ్మెరైన్ నుండి జపాన్ సబ్మెరైన్ I-29లోకి మారాలి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగిసిపడుతున్నాయి. ఒక చిన్న రబ్బరు పడవలో ప్రాణాలకు తెగించి
తెగించి షార్కులతో నిండిన సముద్రంలో బోస్ జర్మన్ నౌక నుండి జపాన్ నౌకలోకి మారారు. ఆ ధైర్యాన్ని చూసి జపాన్ కెప్టెన్ కూడా సెల్యూట్ చేశాడు. చివరకు మే 1943లో సుభాష్ జపాన్ చేరుకున్నారు. జపాన్ చేరుకున్న వెంటనే బోస్ అక్కడి ప్రధాని టోజోను కలిశారు. బోస్ వ్యక్తిత్వం, అంకితభావం చూసి టోజో పూర్తిగా మద్దతు ఇచ్చాడు. అక్కడి నుండి సింగపూర్. అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. అప్పటికే రాస్ బిహారీ బోస్ అని గొప్ప విప్లవకారుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ INAని స్థాపించి ఉన్నారు. కానీ దానికి సరైన నాయకత్వం లేక నీరసించిపోయింది. వేల మంది భారతీయ యుద్ధ ఖైదీలు బ్రిటిష్ ఆర్మీ తరపున పోరాడి జపాన్ చేతిలో బందీలు అయినవారు అక్కడ ఉన్నారు. జూలై 4, 1943 సింగపూర్లోని కేథే హాల్ వేల మంది సైనికుల ముందు సుభాష్ ప్రసంగించారు. స్నేహితులారా, ఇన్నాళ్లు మీరు బ్రిటిష్ వాడి కోసం బానిసలుగా పోరాడారు. ఇప్పుడు మీ మాతృభూమి కోసం సింహాల్లా పోరాడండి. మీకు నేను ఆయుధాలు ఇస్తాను, నాయకత్వం ఇస్తాను, మీరు మీ రక్తాన్ని ఇవ్వండి. ఆ పిలుపుతో అక్కడ ఉన్న ప్రతి సైనికుడు ఒక విప్లవకారుడిగా మారిపోయాడు. రాస్ బిహారీ బోస్ సంతోషంతో INA పగ్గాలను సుభాష్ చేతిలో పెట్టారు. ఆ రోజు నుండి ఆయన అందరికీ నేతాజీ గౌరవనీయ నాయకుడు అయ్యారు. నేతాజీ ఆలోచనలు ఎంత ఆధునికంగా ఉండేవంటే 1943లోనే ఆయన మహిళల కోసం ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేశారు. అదే ఝాన్సీ రాణి రెజిమెంట్. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ దీనికి నాయకత్వం వహించారు. తుపాకీ పట్టడం రాని ఆడపిల్లలు నేతాజీ పిలుపుతో రైఫిల్స్ పట్టుకుని అడవుల్లో కవాతు చేశారు. INA సంఖ్య వేగంగా పెరిగింది. 50,000 మందికి పైగా సైన్యం. అందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అనే తేడా లేదు. అందరూ ఒకటే గిన్నెలో తిన్నారు, ఒకే గుడారంలో నిద్రించారు. జై హింద్ అనేది వారి మంత్రం. సింగపూర్ సిటీ హాల్ మెట్ల మీద నిలబడి నేతాజీ ఇచ్చిన పిలుపు చరిత్ర సృష్టించింది. ఢిల్లీ, చలో ఢిల్లీకి పదండి. మన లక్ష్యం ఢిల్లీలోని ఎర్రకోట. అక్కడ మన జెండా ఎగరేయాలి. దారిలో మరణం ఎదురైనా వెనక్కి తగ్గేది లేదు. అక్టోబర్ 21, 1943 సింగపూర్లో నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వం, ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాను ప్రకటించారు. ఇది బ్రిటిష్ వారిది కాదు, మనది. దీనికి ఆయనే ప్రధాని, ఆయనే యుద్ధమంత్రి. ఈ ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, ఇటలీ, థాయిలాండ్, బర్మా సహా 9 దేశాలు గుర్తించాయి. దీనికి సొంత బ్యాంక్ ఉంది, సొంత కరెన్సీ ఉంది, సొంత స్టాంపులున్నాయి. జపాన్ ప్రభుత్వం అండమాన్ మరియు నికోబార్ దీవులను ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అప్పగించింది. నేతాజీ అక్కడికి వెళ్లి బ్రిటిష్ జెండాను దించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ దీవులకు షహీద్, బలిదానం మరియు స్వరాజ్, స్వాతంత్ర్యం అని పేర్లు పెట్టారు. భారత గడ్డ మీద అండమాన్లో స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేసిన తొలి భారతీయ ప్రభుత్వాధినేత నేతాజీనే. అది చూసి సైనికుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఇక యుద్ధమే తరువాయి. అన్నీ బాగున్నాయి అనుకున్న సమయంలో విధి చిన్నచూపు చూసింది. యుద్ధం మొదలైంది. INA సైన్యం బర్మా అడవుల గుండా భారతదేశం వైపు దూసుకొచ్చింది. మణిపూర్, నాగాలాండ్ సరిహద్దుల్లో త్రివర్ణ పతాకం ఎగరేసింది. విజయం కళ్ళెదుట కనిపిస్తోంది. కానీ ఋతుపవనాలు, మాన్సూన్స్ ముందుగానే వచ్చాయి. వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశం నుండి అమెరికన్ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సరఫరాలు ఆగిపోయాయి. తినడానికి తిండి లేదు. మలేరియా, విరేచనాలు సైన్యాన్ని తినేస్తున్నాయి. మరోపక్క జపాన్ ఓటమి అంచున ఉంది. ఈ క్లిష్ట సమయంలో నేతాజీ ఏం చేశారు? ఆజాద్ హింద్ ఫౌజ్ చివరి పోరాటం ఎలా సాగింది? ఆ చివరి విమాన ప్రయాణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? INA సైన్యం అద్భుత ధైర్యంతో బర్మా దాటి భారత సరిహద్దులకు చేరుకుంది. ఢిల్లీ చలో నినాదం మారుమోగుతోంది. కానీ ప్రకృతి, పరిస్థితులు సహకరించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1944 మార్చి నెల మణిపూర్లోని మొయిరాంగ్ అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. కల్నల్ షౌకత్ మాలిక్ నేతృత్వంలోని INA దళం భారత గడ్డపై తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని, అప్పుడు రాట్నం గుర్తుతో ఉండేది, ఎగురవేసింది. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టింది. స్వాతంత్ర్యం ఇక చేతికి అందే దూరంలోనే ఉందేమో అనిపించింది. కానీ విధి వక్రించింది. అనుకున్న దానికంటే ముందే ఋతుపవనాలు, మాన్సూన్స్ విరుచుకుపడ్డాయి. బర్మా అడవులు బురదమయమయ్యాయి. INA సైనికులకు ఆహారం అందే దారులు, సప్లై లైన్స్ తెగిపోయాయి. మరోవైపు అమెరికన్ వైమానిక దళం ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపిస్తోంది. జపాన్ వైమానిక దళం బలహీనపడింది. మన సైనికుల పరిస్థితి వర్ణనాతీతం. తినడానికి అన్నం లేదు. అడవిలో దొరికే గడ్డిని, ఆకులను తిని బతికారు. మందులు లేవు. మలేరియా, డయేరియా వంటి వ్యాధులు సైన్యాన్ని పట్టిపీడించాయి. అయినా సరే ఆకలితో నకనకలాడుతూనే చేతిలో తుపాకీ వదలకుండా జై హింద్ అంటూ బ్రిటిష్ ట్యాంకులకు ఎదురు వెళ్లారు.
కోహిమా యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కోహిమా రెండవ ప్రపంచ యుద్ధంలోనే అత్యంత భీకరమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. కానీ సరైన సహాయం లేకపోవడంతో జపాన్ వెనక్కి తగ్గాలని నిర్ణయించుకుంది. నేతాజీ గుండె పగిలిపోయింది. నా సైనికులు ఈగల్లా చనిపోవడాన్ని నేను చూడలేను అంటూ కన్నీటితో వెనక్కి తగ్గండి, రిట్రీట్ అనే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఓటమి కాదు, ఒక వ్యూహాత్మక విరమణ. కానీ అది ఒక కల చెదిరిన క్షణం. 1945 ఆగస్టు వచ్చేసరికి ప్రపంచం మారిపోయింది. అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసింది. ఆ విధ్వంసాన్ని తట్టుకోలేక జపాన్ లొంగిపోయింది. ఆజాద్ హింద్ ఫౌజ్కు ప్రధాన మద్దతుదారుడైన జపాన్ కూలిపోవడంతో ఐఎన్ఏ ఒంటరిదైంది. సింగపూర్లో నేతాజీ తన సైనికులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. ఆ మాటలు రాతి గుండెలను కూడా కరిగించాయి. ఢిల్లీకి వెళ్లే దారులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ దారి మూసుకుపోయి ఉండవచ్చు, అని మనల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. భారతదేశం ఖచ్చితంగా స్వేచ్ఛను పొందుతుంది. త్వరలోనే ఆయన సైనికులకు వీడ్కోలు పలికి తన తదుపరి పోరాటాన్ని రష్యా, సోవియట్ యూనియన్ నుండి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పటికి రష్యా, బ్రిటన్ మిత్రదేశాలైనప్పటికీ రాజకీయంగా వ్యతిరేక ధృవాలు. రష్యా సహాయంతో బ్రిటిష్ వారిని దెబ్బకొట్టాలన్నది నేతాజీ మాస్టర్ ప్లాన్. తేదీ ఆగస్టు 18, 1945. ప్రదేశం తైహోకు విమానాశ్రయం, ఇప్పటి తైపీ, తైవాన్. నేతాజీ తన నమ్మకమైన అనుచరుడు హబీబ్ ఉర్ రహమాన్తో కలిసి ఒక జపనీస్ బాంబర్ విమానం ఎక్కారు. గమ్యం మంచూరియా, రష్యా సరిహద్దు. ఉదయం సుమారు 2 గంటల సమయం. విమానం గాల్లోకి లేచింది. కొన్ని క్షణాల్లోనే పెద్ద శబ్దం. విమానం యొక్క ప్రొపెల్లర్ విడిపోయి ఇంజిన్ పేలిపోయింది. విమానం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. హబీబ్ ఉర్ రహమాన్ చెప్పిన సాక్ష్యం ప్రకారం నేతాజీ బట్టలకు మంటలు అంటుకున్నాయి. ఆయన మండుతున్న విమానం నుండి బయటకు వచ్చారు. శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన చివరి మాటలు ఇవేనని చెబుతారు: నా దేశ ప్రజలకు చెప్పండి, నేను చివరి శ్వాస వరకు దేశం స్వాతంత్ర్యం కోసమే పోరాడాను. జపాన్ రేడియో ఆగస్టు 23న నేతాజీ మరణ వార్తను ప్రకటించింది. దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. గాంధీజీ, నెహ్రూ, పటేల్ అందరూ షాకయ్యారు. ఒక ధృవతార రాలిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. చాలా మంది భారతీయులు ఆయన చనిపోయారంటే నమ్మలేదు. అంత పెద్ద ప్రమాదంలో ఆయన శవం ఫోటో ఎందుకు లేదు? డెత్ సర్టిఫికెట్ ఎందుకు లేదు? బ్రిటిష్ వారి కళ్ళు గప్పడానికి ఇది కూడా నేతాజీ ఆడిన నాటకమా? ఈ అనుమానాలకు కారణాలు లేకపోలేదు. నేతాజీ గతంలో కూడా ఇలాగే మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. 3 కమిషన్లు వేశారు. 1 షానవాజ్ కమిటీ 1956 విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పింది. 2 ఖోస్లా కమిషన్ 1970 ప్రమాదం నిజమే అని చెప్పింది. 3 ముఖర్జీ కమిషన్ 1999 ఇది సంచలనం సృష్టించింది. విమాన ప్రమాదం జరగలేదు, నేతాజీ ఆ రోజు అక్కడ లేరు, రష్యాకు తప్పించుకున్నారు అని నివేదిక ఇచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. గుమ్నామీ బాబా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో గుమ్నామీ బాబా అనే సన్యాసి 1985 వరకు జీవించారు. ఆయన చనిపోయాక ఆయన గదిలో నేతాజీ కుటుంబ ఫోటోలు, జర్మన్ బైనాక్యులర్స్, సుభాష్ చేతిరాతతో ఉన్న పుస్తకాలు దొరికాయి. చాలా మంది ఈయనే నేతాజీ అని బలంగా నమ్ముతారు. కానీ అధికారికంగా ఇది ఎప్పటికీ నిరూపించబడలేదు. ఆయన మరణం ఒక మిస్టరీ కావచ్చు, కానీ ఆయన జీవితం ఒక చరిత్ర. నేతాజీ మరణించారో లేదో పక్కన పెడితే ఆయన లక్ష్యం మాత్రం నెరవేరింది. ఎలా అంటారా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబడ్డ ఐఎన్ఏ సైనికులను షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ విచారించడానికి ఢిల్లీ ఎర్రకోటలో కోర్టు పెట్టింది. దీనితో దేశం భగ్గుమంది. మా కోసం పోరాడిన వీరులను శిక్షిస్తారా అని ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అంతేకాదు, బ్రిటిష్ వారి గుండెల్లో అసలైన బాంబు పేలింది. అదే రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ 1946. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ నావికులు, సైనికులు తిరుగుబాటు చేశారు. మేము భారతీయులం, ఇకపై తెల్లవాడికి సెల్యూట్ చేయం అని ఆయుధాలు కింద పడేశారు. బ్రిటిష్ ప్రధాని అట్లీ, క్లెమెంట్ అట్లీకి అర్థమైపోయింది, ఇన్నాళ్లు మనం ఈ దేశాన్ని పాలించింది భారతీయ సైనికుల బలంతోనే. ఇప్పుడు వాళ్లే మనపై తిరగబడ్డారు. ఇక మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేము. ఆ తరువాత కోల్కతా వచ్చినప్పుడు అట్లీ స్వయంగా చెప్పిన మాట: గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం మమ్మల్ని కదిలించింది తక్కువే, కానీ నేతాజీ ఎన్నే సృష్టించిన భయం మమ్మల్ని గడగడలాడించింది. అందుకే మేము ఇండియాను వదిలి వెళ్తున్నాం. అది నేతాజీ విజయం. ఆయన యుద్ధభూమిలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఆయన ఆత్మ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక దేవుడు కాదు, భయమెరుగని మానవుడు. పదవులు వదులుకున్నారు, కుటుంబం వదులుకున్నారు, చివరకు ప్రాణమే వదులుకున్నారు, కేవలం మన స్వేచ్ఛ కోసం. ఈ రోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే, తలెత్తుకు తిరుగుతున్నామంటే, అడవుల్లో, సముద్రాల్లో, ఆకాశంలో ఆయన పడిన కష్టమే కారణం. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారా, రష్యాలో బందీగా ఉన్నారా, లేక సన్యాసిగా మారారా అన్నది ముఖ్యం కాదు. ఆయన మన గుండెల్లో బతికే ఉన్నారు. పెరికితనం ఆవహించినప్పుడు ధైర్యాన్నిచ్చే శక్తిగా, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా.
సుభాష్ చంద్రబోస్ చిరంజీవి. జై హింద్.